హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన తెలంగాణ ప్రభుత్వము ఆసరా పెన్షన్ల పెంపు మీద గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. చాలామంది కూడా ఈ ఆసరా పెన్షన్ల పెంపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో మనకు ఈ రేవంత్ సర్కార్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత పెన్షన్లను పెంపు చేస్తామని చెప్పడం జరిగింది. రూ. 2000ను రూ. 4000, రూ. 4000ను రూ. 6000. ఓకేనా. బట్ మనకు ప్రభుత్వం వచ్చి చాలా రోజులు అయినప్పటికీ మనకు ఈ పెన్షన్లు అనేటువంటి వాటిని పెంచకపోవడంతో ఆల్రెడీ పెన్షన్ లబ్ధిదారులు చాలా విధాలుగా అయితే ప్రయత్నం చేశారు. చాలా దగ్గరలో ధర్నాలు కూడా చేశారనమాట. ఎట్టకేలకి ప్రభుత్వము దీని మీద స్పందించింది. మనకు ఈ ఆసరా పెన్షన్లను పెంపు చేయబోతున్నట్లు స్పష్టం చేసిందనమాట. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను. ఎప్పటినుంచి ఈ పెంచినటువంటి ఆసరా పెన్షన్లను మీకు అందజేస్తుంది, ఏ నెల నుంచి ఇస్తుంది అనే వివరాల గురించి చెప్తాను. అండ్ అలాగే ఈ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పంపిణీ జరుగుతుంది, ముఖ్యంగా ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరికి ఇవ్వరు, ఏ విధానంలో ఇస్తారు, మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, కొత్తగా ఎవరైనా పెన్షన్స్‌కు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఎప్పటి నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు, ఎట్లా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ విధానం ఏంటి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఈ వివరాలన్నిటి గురించి కూడా చెప్తాను గైస్. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది గాయ్స్. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో కూడా పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనక వచ్చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా ఎన్ని రోజుల నుంచో ఈ ఆసరా పెన్షన్ల పెంపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో పలు విధాలుగా అయితే ప్రయత్నం కూడా చేశారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి. బట్ ప్రభుత్వం ఇన్ని రోజులు పట్టించుకోకపోవడంతో ఇక వాళ్ళు సైలెంట్ అయితే అయిపోయారు. ఎట్టకేలకి మనకు తెలంగాణ ప్రభుత్వము ఈ ఆసరా పెన్షన్ల పెంపు మీద ఒక శుభవార్తనైతే ప్రకటించిందండి. ఇది ఒక మంచి శుభవార్త అయితే చెప్పుకోవచ్చు పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా. అయితే ఈ యొక్క పెంచినటువంటి డబ్బులను ఎప్పటినుంచి మీకు పంపిణీ చేస్తుందంటే ఏప్రిల్ నెల నుంచి ఆసరా పెన్షన్లను పెంపు చేసి పంపిణీ చేస్తామని అప్డేట్ అయితే రిలీజ్ చేసింది గైస్. ఈ కొత్త సంవత్సరం కనుక కూడా విడుదల చేయడం లేదనమాట. ఆసరా పెన్షన్ల పెంపు చేసి మీకైతే ఇవ్వడం లేదు. దాదాపుగా మనకు ఇంకా 3, 4 నెలలైతే ఉంది. ఏప్రిల్ నెల నుంచి అయితే పెంచినటువంటి పెన్షన్లను అమల్లోకి తీసుకొచ్చి అప్పటి నుంచి అయితే మీకు ఇస్తారనమాట. ఓకేనా. మీకు ఇక్కడికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ ఆసరా పెన్షన్ల పెంపును ప్రభుత్వం అమల్లోకి అయితే తీసుకురాబోతుంది. ఇంకా కొంచెం టైం అయితే ఉంది. బట్ మీకు ముందు ముందు రోజుల్లో ఏమైనా చేంజెస్ వచ్చినా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను గైస్. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ చేయండి. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ నెల డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ల పంపిణీ అప్డేట్ గురించి తెలుసుకుందామండి. ఓకేనా. మనకు ఇప్పుడు ఈ నెలకు సంబంధించి ప్రతి నెల ఎంతైతే ఇస్తున్నారో అంత మాత్రమే పంపిణీ చేస్తారండి పెన్షన్ డబ్బులను. ముసలివారికి, విధవలకు, ఒంటరి స్త్రీలకు, బీడీ కార్మికులకు నెలకు రూ. 2016 రూ. 16 కూడా తీసుకోండి. మాక్సిమం చాలా దగ్గరలో అయితే తీసుకోవట్లేదు. ఇవ్వరని అంటూ ఉన్నారు. రూ. 16 కూడా ఖచ్చితంగా మీదే అనమాట. మీరే తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ వికలాంగ దివ్యాంగులకు వచ్చేసి రూ. 4016 ఇంతే ఇస్తారు ఈ డిసెంబర్ నెలకు సంబంధించి కూడా. ఈ నెల 24 నుంచి 31 తారీఖు మధ్యలో ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో వారికి డైరెక్ట్‌గా బ్యాంకు ఖాతాలకు రిలీజ్ చేస్తున్నారు. కొంతమందికి ఈ పోస్ట్ మాస్టర్లు ఎవరైతే ఉన్నారో పోస్ట్ మ్యాన్స్, వాళ్ళైతే వెళ్ళి డైరెక్ట్‌గా వాళ్ళ యొక్క ముఖ చిత్రం ఆధారంగా, ఫేస్ రికగ్నైజేషన్ ఆధారంగా ఫేస్ స్కాన్ చేసుకొని ఈ డబ్బులనేది అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. గత 2, 3 నెలల నుంచి మనకు ఈ కొత్త విధానమే అమల్లో ఉంది. ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా మీకు ఈ డబ్బులనేది పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. మీ దగ్గరకొచ్చి ఫింగర్ ప్రింట్ తీసుకోకుండా జస్ట్ ఫేస్ స్కాన్ తీసుకొని మీకు డబ్బులనేది ఇస్తారనమాట. ఇదొక మంచి విధానంగా చెప్పుకోవచ్చు. ఇదివరకు ఫింగర్ ప్రింట్ ద్వారా చాలామంది కూడా పెన్షన్స్ పొందుతూ ఉన్నారు. అప్పుడు అనేక ఇబ్బందులైతే ఎదుర్కొంటూ ఉన్నారు లబ్ధిదారులు ఫింగర్ ప్రింట్ ద్వారా ఇచ్చేటప్పుడు. ఎందుకంటే కొంతమందికి ఫింగర్ ప్రింట్స్ అనేటువంటివి పడవు, కొంతమందికి పడతాయి. పడేటువంటి వాళ్ళైతే ఓకే, పెన్షన్స్ ఇచ్చేస్తారు వాళ్ళకి. పడినటువంటి వాళ్ళకైతే ఇవ్వరండి. కేవలం మనకు ముఖ్యంగా ఈ
ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ పడితేనే మీకు డబ్బులైతే ఇస్తారనమాట. అప్పుడు మీరు అర్హులని, మీ యొక్క పెన్షన్‌కు మీరు అర్హులని నిర్ధారణ అవుతుంది. అప్పుడే ఇస్తారు. లేదంటే ఇవ్వరు. సో, ఈ విధంగా చాలామంది అనేక సమస్యలనైతే ఎదుర్కొంటున్నారు. వాటన్నిటికి కూడా ప్రభుత్వము చెక్ పెట్టింది. సో, కొత్త విధానాన్ని తీసుకొచ్చేసింది. మీకు ఫేస్ రికగ్నైజేషన్ ఆధారంగా జస్ట్ వాళ్ళు ఫోటో స్కాన్ మిమ్మల్ని స్కాన్ చేసుకుంటారు అంతే. ఇంక ఫింగర్ ప్రింట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఏమి కూడా వేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని స్కాన్ చేసేసి మీకు డబ్బులనేది ఇచ్చేసి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా నిక్కసుగా, నిజాయితీగా ఉన్నటువంటి లబ్ధిదారు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ డబ్బులైతే అందుతుందండి. ఇక్కడి వరకు క్లియరు. ఓకేనా? సో, ఇప్పుడు పాత విధానంలో ఉన్నటువంటి డబ్బులే ఇస్తారండి. ఇంకా పెంపు చేయలేదు కాబట్టి ఎప్పటి నుంచి పెంపు చేస్తారంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నెల నుంచి. ఇక కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవాలి? ఎప్పటి నుంచి చేసుకోవాలి? అనే వివరాల గురించి చూద్దామండి. సో, ప్రస్తుతానికైతే మనకు ప్రభుత్వము ఈ కొత్త పెన్షన్‌ల అప్లికేషన్ ప్రాసెస్ మీద ఇంకా అప్డేట్ అనేటువంటిదైతే ఏం తీసుకురాలేదు. ఓకేనా? సో, మీరు గనుక కొత్తగా చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీ సేవా కేంద్రాలకు వెళ్లి మాత్రమే చేసుకోవాల్సయితే ఉంటుంది. అంతేగాని మీ ఓన్‌గా అయితే చేసుకోవడానికి అవకాశం అయితే లేదనమాట. ఓకేనా? సో, ఇవి డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. నేను చెప్తాను మీకు ఎప్పటినుంచైతే రిలీజ్ చేస్తారో అప్లికేషన్స్ అవన్నీ కూడా అప్పుడు ఇంకా క్లియర్ కట్‌గా చెప్తాను గైస్. జస్ట్ ఇప్పుడు బేసిక్‌గా చెప్పాను. మీరు రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి మన ఛానెల్‌ని. ఆసరా చేయూత పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.